నమస్తే అండి, నా పేరు భాష. సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చాను. ఇక్కడ పత్తిపాడు మండలం కొండ్రపాడు, చిన్న కొండ్రపాడు గ్రామం, బండ్లమూడి లక్ష్మీనారాయణ గారి పొలం దగ్గరికి వచ్చాము. ఈయన సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 0821 సింగం అనే వెరైటీ వేశారు. ఆ వెరైటీ ఆయనకి నచ్చి మాకు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసి మరి ఇక్కడికి వచ్చి మీరు పొలం చూడండి అండి, నాకు వెరైటీ బాగా నచ్చిందని చెప్పారు. పొలం బాగా నచ్చిందని చెప్పారు. దానికి మేము చూడడానికి వచ్చాము ఇక్కడికి. ఈ వెరైటీ ఎలాగుందనేది ఆయన మాటల్లోనే విందాము. సార్, ఈ వెరైటీ మీరు ఎక్కడైనా చూసారా, లేకపోతే మీరు స్వతహాగా తీసుకున్నారు సార్ ఈ వెరైటీ? నమస్తే అండి, నా పేరు బండ్లమూడి లక్ష్మీనారాయణ. ఈ వెరైటీ గత 3 సంవత్సరాల నుంచి మేము వేస్తున్నామండి. మాకు బాగుంది, దిగుబడి బాగుంది, తాళ్ళు రావట్లేదు, తెగులు తట్టుకుంటుంది, రేటు కూడా బాగా రేటు బదులుతుంది. అందువల్ల దీన్ని ఎంచుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా. ఇది ఎకరన్నర చేరండి. ఒక 37 ట్రక్కులు గేదెల ఎరువు తోలాను. తొలి సాగర్ సీడ్స్ వాళ్ళది సింగం వెరైటీ ఇది వేసాము. ముందు 2 కోతలు పచ్చికాయలు కోసాను. ఫస్ట్ 32 రూపాయల కాడికి, తర్వాత 30, 29 అట్లా పడింది. ఎన్ని క్వింటాలు కోసారు సార్? మొత్తం ఒక 30 క్వింటాల దాకా అయినాయి, 30 చిల్లరైనాయి. 96,000 వచ్చినాయి నాకు పట్టి. 96,000 తర్వాత మళ్ళీ ఎండుగాయ కట్టి పెట్టాను. అప్పుడు రేటు తగ్గింది, అంతా 22 రూపాయలు, 21 రూపాయలు అంటున్నారు. అందువల్ల రేటు తగ్గింది. మళ్ళీ దాన్ని ఎండుగాయకి చేశా. ఎండుగాయ చేసిన తర్వాత మొన్న ఒక 12 క్వింటాలు అమ్మాను. ఒక 80 కేజీలు విడిగా ఇచ్చా ఫార్మర్స్కి, వాళ్ళకి వీళ్ళకి ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లా ఇచ్చిన తర్వాత దానిలో 22 కేజీలు తాలు, 22 కేజీ కదా, 22 కేజీలు తాలు వచ్చింది. 1 కేజీ లెస్ తీసేసి 21 కేజీ తాలు. అసలు తాలు కూడా చాలా తక్కువ అండి. ఇది విత్తనం మాత్రం ఏదైనా విత్తనం. మళ్ళీ మొన్నటి వరకు అసలు వదిలేసేది పొలం. మళ్ళీ ఇప్పుడు అంతా ఇట్లా ఇగురు వచ్చి మళ్ళీ కాసిద్ది అనే ఒక దీని మీద మళ్ళీ మిమ్మల్ని పిలవడం జరిగింది. చేను అయితే మాకు మాత్రం బాగా తృప్తిగా ఉంది. మా చుట్టుపక్కల మా విలేజ్ వాళ్ళందరూ కూడా అందరూ అడుగుతున్నారు, ఏం విత్తనం వచ్చే సంవత్సరం మేము వేస్తాము అని. ఈ విత్తనం మాత్రం నెంబర్ 1 అండి. ప్రతి రైతు ధైర్యం చేసి గుండెల మీద చేసుకుని విత్తనం వేసుకోవచ్చు అండి. ఇది ధీమాగా వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి తిక్కిరెడ్డిపల్లి మర్రి శ్రీనివాసరావు గారు, మా మేనమా వాళ్ళు, ఆయన కూడా వేశారు చేను. ఆయనకి పోయిన సంవత్సరం 29 క్వింటాల కాడికి వచ్చినాయి. తాలు చాలా తక్కువ. ఈ వెరైటీలో తాలు చాలా తక్కువ. తాలు రావటానికి తక్కువ అంటున్నారు కదా, తాలు రావడానికి ప్రధాన సమస్యలు ఏమేమి ఉంటాయి సార్? కారణాలు చాలా ఉన్నాయండి. ఆ సింథటిక్ పైరెట్రైడ్ ఎక్కువ వాడితే మాత్రం తాలు వచ్చిద్ది. కాయ ముర్రుగాయ మీద ఉన్నప్పుడు వర్షం పడ్డా వచ్చిద్ది. అంటే పండే టైంలో కాయ పండే టైంలో వర్షం పడ్డా కానీ వచ్చేసిద్ది. ఇప్పుడు ఇది ఉందండి, 3 రోజుల నుంచి వాన తరుస్తుంది, ఎండుతుంది. మరి ఏమన్నా డ్యామేజ్ ఉందా? ఓకే. కాయ ఎట్లా ఉంటుంది? ఇది రంగు మెరుస్తుంది వరకు అట్లా. అదే తేడా. ఇప్పుడు కళ్ళంలో మనం పోసిన తర్వాత గోతాల్లో పోసి ఏం చేస్తారంటే రైతులు తీసుకెళ్ళి ఒక రోజుల్లో అడ్డు పెడతారు. ఆ కాయ అప్పుడు అంటే నేల మీద పోసేయాలి అంటారు. ఏ రోజు ఆ రోజు పోసుకుంటేనే ఇదిగా ఉంటుంది కాయ కలర్. అట్లా లేదంటే తాలు వచ్చేసింది. అదో కారణం మెయిన్. మందంగా పోసినా వచ్చింది, దున్నపోయినా వచ్చింది. అయ్యి మన చేతుల్లో పనులండి, అంతే. అంత తప్ప వేరే ఇది లేదు. విత్తనం మాత్రం ఎక్సలెంట్ అండి. నాది ఇక ఇంకోసారి వద్దరు కానీ మీరు మళ్ళీ ఇంకో వీడియో చూద్దాం. ఈ సంవత్సరం మా ఊర్లో దాదాపు ఒక 50 మంది వేస్తారు ఈ విత్తనం. ప్రతి ఒక్కరు ఆ రోడ్డు పై పోవటం చూడటం, ఏ మందులు వేస్తున్నామో అడుగుతూ ఉంటారు. నేషనల్ హైవే కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. చేను వదిలేసానండి వాస్తవం. నేను కూడా ఇప్పుడు 3 సార్లు నుంచే ముందు వేస్తుంది. మళ్ళీ అంత ముందు వదిలేసి అసలు ఏం లేదు. ఇంకా మీరు వదిలిపెట్టినా కానీ మళ్ళీ దాని అదే వచ్చింది. ఆ ఇగురికి మళ్ళీ నాకు వచ్చిన ఇగురు రావడం తోటి పోత వస్తూ ఉంది. ఓకే. మొన్న 12 క్వింటాలు 80 కేజీలు ప్లస్ ఒక 21 కేజీ తాలు, 13 క్వింటాలు, మొట్టమొదటి 96,000. మళ్ళీ ఇప్పుడు ఒక ఉన్న కాయల వరకు పచ్చికాయ కాకుండా ఉన్న కాయ ఇంకొక 7 క్వింటాలు అయింది. ఇప్పుడు పండుగ పైకా పెట్టానే ఇంకా 15 క్వింటాలు పైనండి ఇప్పుడు వచ్చే కాపు. విత్తనం మాత్రం ఎక్సలెంట్ అండి. మా ఫ్రెండ్ కూడా ఈ అబ్బాయి కూడా వేస్తాడు, జూడు రాఘవయ్య. ఈ అబ్బాయి కూడా వేస్తాడు. ఒక 50 ఎకరం దాకా ఉన్నారండి లైన్లో. నా చేను చూసి వచ్చి సంవత్సరం వేసేవాళ్ళు. మంచిదండి. ఇంకా ఇది మొత్తం వచ్చిన పోత వచ్చినట్టు అలానే ఇది అవుతుందండి, సెట్ అయిపోద్ది. అసలు ఈ పిండి అనేది రావడంతో
వెంటనే కాయ సెట్ అయిపోతుంది అంటున్నారా? నేను అసలు ఒక దీనికి యూరియా 2 కట్టలేనండి వాడింది. యూరియా 2 కట్టలే వాడింది. మనకి తోట కింద నుంచి కాసుకుంటే పెరగాలి కానీ ఒకేసారి ఇంత ఎత్తి పెంచుకొని ఉపయోగం లేదు. దీనికల్లా ఆ రీజెంట్ ఇలాంటి ఈ మందులు వాడుకున్నాక సరిపోద్దండి. నల్లి వచ్చింది, నల్లి రాదనే మాట నేను చెప్పను. నల్లి వస్తుంది, వచ్చినా కానీ నల్లి వచ్చినా కానీ పూత అవుతుంది, కింద అవుతుంది, కాయ అవుతుంది. కాయ కూడా చూడండి మీరు సైజు, ఈ పై కాయలు. ఇప్పుడు మీరు పచ్చి కోత పండుకాయ కోయంగా ఇప్పుడు ఎన్నో కోత? ఇప్పుడు ఇది నాలుగో కోత కూడా సైజు బాగుంది అంటారు? నాలుగో కోత కూడా సైజు ఉంది. ఇంకా 2 కోతలు తెగిద్దండి, 2 కోతలు 3 కోతలు, ఇంకా 15 క్వింటాలు. పై కాపే 15 క్వింటాలు అయింది, పై కాపే 15 క్వింటాలు వచ్చింది మాకు. విత్తనం మమ్మల్ని మేము లాస్ట్ ఇయర్ 3 సంవత్సరాలు చేస్తానంటే నేనే 3 సంవత్సరాల నుంచి మా మామయ్యలు వేసారు. మా మామయ్యలు చెప్పి వాళ్ళు చెప్పి వేరే విత్తనం వద్దురా, ఇదే ఈ నమ్మకమైన విత్తనం అని చెప్పి వాళ్ళు తీసుకుని. మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ చూడలేదు, ఏం వెళ్ళలేదు, మౌత్ పబ్లిసిటీ అంతే. రైతు నుంచి రైతు ద్వారా వచ్చింది. నేను పోయిన సంవత్సరం అంటే పొలం చూశారు మీరు? పొలం చూసి నాకు మనసులో పడిపోయింది, వేస్తే ఇదే విత్తనం వేయాలని చెప్పి. నేను ఈ సంవత్సరం మా మామయ్య ఫోన్ చేస్తే ఇదే విత్తనం వేరా, ఇంకా వేరే దాని బాబాకి ఇది చూస్తున్నాం కదా 3 సంవత్సరాల నుంచి, మనకి ఇదే అని చెప్పి ఇదే సాగర్ బయోటెక్ వారిది. బయోటెక్ సింగం. ఇక అంటే మనకి పేర్లు నెంబర్లు ఏం తెలియవండి మనకి. సింగం, సాగర్ బయోటెక్ వాళ్ళది సింగం వెరైటీ అంతే. ఏ మిరపకాయ అంటే ఇదేం విత్తనం అంటే సింగం అంటాం, ఎవరిదంటే సాగర్ బయోటెక్ అంతే. ఇంకా ఆ నెంబర్లు ఇవన్నీ మనకేం తెలియదు, కానీ ఉన్న విత్తనంలోకెల్లా ఎక్సలెంట్ అండి. నేను ఇది వాస్తవంగా పత్తేసి చెడగొట్టి ఇచ్చాను. ఉన్న కోనరపాడు ఏరియాలో ఉన్న చేలల్లోకెల్లా బేద చేను ఇదే, అంటే చేత చేను. అదేలేండి, బలంగల నేల కాకుండా ఈ ఏరియాలో బేద నేల. ఈ ఏరియా మొత్తం మీదనే బేద నేల ఇది. అసలు మిరపతోట వేస్తున్నా అంటే అందరూ అనేవాళ్ళు, నీకు ఎంత ధైర్యం ఉంది, నువ్వు ఈ చేను మిరపతోట వేస్తున్నావు, దక్షిణ పొలంబో తూర్పు పొలంబో అక్కడైతే దిగుబడి వచ్చింది, బాగా వచ్చింది, ఎందుకు ఇది ఎంచుకున్నావు, ఈ పొలం అసలు కరెక్ట్ కాదని చెప్పి అందరూ ఎగతాళి చేశారు నన్ను. దాని తోడు మంచి విత్తనాన్ని కూడా ఎంపిక చేసుకున్నారంటారా? నేను అసలు మెయిన్ అదే, నాకు విత్తనం ఎంపిక చేసుకున్నా, ప్లస్ నీళ్లు బోర్ వాటర్ ఉండవు. ఈ రెండే నాకు ఇది. నేను ఎంత చేసినా విత్తనాలు దమ్ము ఉండాలిగా, విత్తనాలు దమ్ము ఉండాలి. మేజర్గా అదేలేండి. అంటే మనం ఎంచుకునేటప్పుడు ఏంటంటే సాయిల్ని ఎంచుకోవాలి, మంచి సాయిల్ని ఎంచుకోవాలి, రెండోది మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి. నేను సాయిల్ కరెక్ట్గా ఎంచుకోలేకపోయినా, నేనేందో ఆ ధైర్యం ఏంటంటే 30 ట్రక్లు మీరు సాయిల్ మంచిగా ఎన్నుకోకపోయినా కానీ విత్తనం వల్ల ఎరుదోలేం కాబట్టి అయింది. మన దమ్ము చూపించచ్చు, దాని ఇది అది నెరవేర్చిద్ది, మన ఇది మన దీని మీదే వచ్చేసాము. మొత్తానికి సక్సెస్ అయ్యాము ఈ సంవత్సరానికి. రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు? రైతులకంటే అండి, ఇలా చేను చూసుకోండి, చేను చూసి ఇక్కడ లోకల్గా ఎవరైనా చెప్తారండి, నా ఇదేందో ఎన్ని కోతలు కోసానో వాళ్ళు చెబుతారు, ఆ కూలీలు కూడా చెబుతారు, అయ్యా నీకన్నా బాగా నెంబర్ 1 చేయలే ఉరకపోయినాయి, ఇది మాత్రం కాయ కూడా. ఇంకొకటి అండి, 6 కాయలు కొయ్యటానికి మొయ్యటానికి కాయలు తాలుగాయలు వేయటానికి 6 కాడికి కొట్టారు ఎకరానికి. ఈజీ కటింగ్. కాయలు పట్టుకుంటే కేజీలు కోసారండి, ఒక్కొక్కరు పట్టుకుంటే ఊడొచ్చింది. 80 కేజీలు కోసారు పచ్చికాయ రాలదు. మళ్ళీ పండుకాయ కోసేటప్పుడు పచ్చికాయ రాలేదు, సమస్య లేదు. ఇత్తనం మాత్రం నెంబర్ 1 అండి, ఏ రైతైనా సరే వేసుకోవచ్చు. 100% చెప్పగలుగుతారు. అసలు 100% కాదు, నేను ఇంకా దానికన్నా ఎక్కువ ఏదంటే చెప్పుకోవచ్చు. 100 కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ ఏదంటే చెప్పవచ్చు. ఇప్పుడు మీరు ఈ వెరైటీ చూస్తున్నారు కదా సార్, మీకు ఎలాగుంది ఈ వెరైటీ? బాగానే ఉందండి, బాగా చూస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తూనే ఉన్నాం. ఏ క్లాస్కి ఉన్నది, రోజుకు మార్పు వస్తుంది కానీ ఎత్తున్నా అసలు బాగా బ్రహ్మాండంగా ఉంది. ఏమా సెట్ అయింది. ముందర నేను కూడా కేయాలనుకున్నా, మా ఫ్రెండ్లు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్తే ఇస్తాను, చెప్పు మా ఫ్రెండ్కి, మేము కూడా చెప్తా ఉన్నారు, చెబితే ఇస్తామని చెప్పాను చేసాము. అసలు పోత చూడండి ఎట్టుందా, అసలు లావు పోత, గండు మల్లి అంటారు చూడండి, ఆ గండు మల్లి లాగా ఉంటుంది పోత కూడా. అయితే కంపల్సరీ నల్లి వచ్చిందండి, తామర పురుగు కంపల్సరీ వచ్చింది, రాదని చెప్పను. కంపెనీ వాళ్ళు చెప్పలేదు మాకు, మీరు కూడా చెప్పలేదు మాకు రాదనే మాట. చెప్పలేం కదా సార్, అది నల్లి అనేది మనం చెప్పేది కాదు. దాన్ని మనం చేసే మందులు కొట్టిన విధానంలో అన్ని రకాలు వాడాం. మేము కూడా 3 రోజులకి వేసాం, 5 రోజులకి వేసాం, చివరిలో వదిలేసా. ఇక ఏది మన కాపీ లేవని, దానంతా అదే తగ్గిపోయింది. మళ్ళీ తిప్పుకొని చేయను ఇంకా, ఇక తిప్పుకోగానే అందరూ దాన్ని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కొద్దిగా లైన్ చేసి ఈ మందులు అయితే కాసిద్దని అన్నారు. ఇక మళ్ళీ మొదలు పెట్టా. ఇప్పుడు 3 సార్లు అండి వేసిన మందులు, ఇంకా 3 సార్లు వేస్తే మీరు ఒకసారి మళ్ళీ 15 రోజుల తర్వాత మీరే వద్దురు కానీ, అప్పుడు మీరే ఒకసారి మళ్ళీ ఇంకో వీడియో చేద్దరు కానీ.
రైతు సోదరులు కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉందండి. విత్తనం మాత్రం సూపర్. అసలు ఈ సంవత్సరం వద్దంటే వద్దన్నాడు, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం అని నేనే ధైర్యం చేసేసా. మిరపే వద్దన్నాడా? వద్దన్నాడు. మరి వచ్చే సంవత్సరం అతను ఇదే అతను నాకు కూడా బుక్ చేయమంటున్నాడు. ధన్యవాదాలు సార్, సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి.